ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ పాశవిక యుద్ధం మొదలుపెట్టిన తర్వాత, ప్రతిగా ఇరాన్ దాడులు స్టార్ట్ చేసిన తర్వాత, హర్మూజ్ మూతపడిపోయే పరిస్థితి వచ్చిన తర్వాత, ప్రపంచ చమురు మార్కెట్ల అస్థిరతలు చూస్తూనే ఉన్నాం. మన భారతదేశం కూడా ఫేస్ చేస్తున్న ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో చమురు, గ్యాస్కి సంబంధించి, వాణిజ్యానికి సంబంధించి ఆ నౌకలన్నీ కూడా హర్మూజ్ దగ్గర బంద్ అయిపోయాయి, ఆగిపోయాయి. భారత్ కొన్ని ఎమర్జెన్సీ అని కొన్ని గ్యాసు, 1, 2, 3 గ్యాసు, ఆ చమురుకు సంబంధించి అన్నీ కలిపిన 2, 3 నౌకలనేమో మొత్తం మీద ఇరాన్తో నిత్యం సంప్రదింపులు జరిపి 2, 3 అయితే ఇక్కడికి తీసుకొచ్చుకోగలిగాం. అత్యవసరమైన గ్యాస్ నౌకలు కూడా అక్కడే ఆగిపోయాయి. వాటిని తీసుకొచ్చే కూడా ఇరాన్తో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు అని చెప్పి అయితే వార్తలు వెలువడుతూ వచ్చాయి. ఇరాన్ ప్రతిసారి ఒకటే చెబుతూ వచ్చింది, మా మిత్ర దేశాలు అనబడే వాళ్ళతో మా ప్రజలను మేమేమి ఇబ్బంది పెట్టాం. అయితే మా ప్రజలను ఏ విధంగా అమెరికా, ఇజ్రాయెల్ పాశవికంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మా మీద దాడి జరుగుతూ ఉంటే కనీసం ఖండించని దేశాల నౌకలను అయితే మేము అలో చేయమని చెప్పి ఖరాఖండిగా చెప్పింది ఇరాన్. తర్వాత మన ప్రధాని కూడా నరేంద్ర మోదీ గారు కూడా స్వయాన ఇరాన్ మీద దాడిని ఖండించారు. ఇరాన్ అధ్యక్షుడితో కూడా మన ప్రధాని ఫోన్లో మాట్లాడారు. అండ్ ఇరాన్ సుప్రీమో లీడర్ హత్యకు కూడా మన ఫారిన్ సెక్రటరీ వెళ్ళి ఇరాన్లో రాయబార కార్యాలయానికి ఏకంగానే ఒక సంతాప ప్రకటన కూడా రాసి వచ్చే పరిస్థితిని కూడా మనం చూసాం. వెరస మొత్తం మీద ఇరాన్కి, భారతదేశానికి చాలా చారిత్రాత్మకమైన ఫ్రెండ్షిప్ ఉంది. కానీ అమెరికాకు చాలా భయపడి మన వాళ్ళు భయపడా లేకుండా వ్యూహాత్మక మౌనమా ఏదో ఒకటి మొత్తం మీద అయితే సైలెంట్గానే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల మధ్య ఇరాన్ నుంచి ఒక భారీ శుభవార్త భారత్కు అందింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం అఫీషియల్గా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. 5 దేశాలకు హర్మూజ్ దగ్గర ఎలాంటి ఆటంకులు లేకుండా అన్ని నౌకలు వెళ్ళడానికి మేము అనుమతిస్తూ ఉన్నాం. అందులో మా మిత్రుడైన భారత్, చైనా, రష్యాతో పాటు పాకిస్తాన్, ఇరాక్ నౌకలను కూడా, ఎందుకంటే అక్కడి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఈ 5 దేశాల నౌకలు హర్మూజ్ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీ ప్రయాణానికి మేము అనుమతిస్తున్నాము అని అఫీషియల్గా ఇరాన్ ప్రభుత్వ ప్రకటన, ముంబైలోని కాన్సులేట్ కార్యాలయం కూడా అదే ప్రకటన విడుదల చేసింది. ఇట్స్ అన్ అఫీషియల్, ఊహాగానాలు కాదు. సో భారత్కి సంబంధించిన నౌకలు సాఫీగా వస్తాయి. అక్కడ ఇప్పటికే చిక్కుకున్న నౌకలు కూడా దాదాపు క్లియర్, అవి కూడా వచ్చేయచ్చు. సరే, మధ్యలో ఇంకేమన్నా అమెరికా ఎలాంటి మళ్ళీ చెత్త ఎలాంటి రచ్చ రేపుతుంది, తర్వాత పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఏంటి తెలియదు. ఇప్పటికైతే అఫీషియల్గా ప్రకటన వచ్చింది ఇరాన్ నుండి. భారత నౌకలు అయితే వచ్చేస్తాయి, అన్ని నౌకలు వస్తాయి. ఇరాన్ ప్రకటన ఉద్దేశం కూడా అదే కావచ్చు.